శ్రీమాత్రే నమః. ఉపనిషద్దర్శిని 182 బృహదారణ్యకోపనిషత్తు షష్టమ అధ్యాయం తృతీయ బ్రాహ్మణం తర్వాయి భాగం. ఈ భాగంలో యాజ్ఞవల్కుడు జనకునితో అంటున్నాడు, ఓ జనక మహారాజా, సవాయేషా ఏతస్మిన్ స్వప్నాంతే రత్వా చరిత్వా దృష్టైవ పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాయద్రవతి బుద్ధాంతాయైవ. ఈ ఆత్మ స్వప్నంలో విహరించి పాపపుణ్యములను దర్శించడంతో తృప్తిని పొంది స్వప్నంలోకి వెళ్ళిన మార్గంలోనే తిరిగి జాగ్రత్త అవస్థకు వస్తోంది. తద్యత్థాన సుసమాహిత ముత్సర్జాధ్యాయ దేవమేవాయగం శరీర ఆత్మ ప్రాజ్ఞేనాత్మ నాన్వారూఢ ఉత్సర్జన్యాతి ఏత్రతదూర్ధ్వో శ్వాసీ భవతి. ఈ ఆత్మ ఏ రకంగా అయితే స్వప్నస్థానము నుంచి జాగ్రత్తావస్థలోకి వస్తుందో అలాగే ఈ శరీరం నుంచి మరొక శరీరానికి పోతుంది. ఒక బండివాడు బండిని సామానుతో నింపి ధ్వని చేస్తూ మరొక స్థానానికి చేరుతున్నట్టే ఈ శరీరం ఊర్ధ్వశ్వాసతో ఉన్నప్పుడు శరీరంలో ఉండే ఆత్మ అనగా జీవాత్మ ప్రజ్ఞ కలిగి ఆత్మతో కలిసి ధ్వని చేస్తూ మరొక శరీరాన్ని ధరిస్తోంది. న యత్రాయా మణిమానం ఏతి జరాయవో పతావాణిమానం నిగచ్చతి. ఈ శరీరం ఏ సమయంలో అణుత్వాన్ని అనగా అణురూపం సూక్ష్మరూపం పొందుతుందో, ముసలితనము లేదా రోగాల వల్ల కానీ ఈ శరీరం అణుత్వాన్ని పొందుతోందో అప్పుడు ఈ శరీరం ఊర్ధ్వశ్వాసను కలిగి ఉంటుంది. తజ్జతాంబ్రం ఓదోంబరం వా పిప్పిలం వా బంధాత్ ప్రముచ్యతే. ఏ విధంగా అయితే మిగలమగ్గిన మామిడి పండు, మేడిపండు, రావిపండు తొడిమి నుండి సహజంగా బయటికి విడబడతాయో, ఏవమేవాయం పురుష ఏభ్యోజ్గేభ్య సంప్రముచ్య పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి ప్రాణాయైవ. అదేవిధంగా ఈ జీవుడు అవయవముల యొక్క బంధాల నుంచి విడవడి ప్రతి యోనిని ప్రాణం కొరకే చేరుతున్నాడు. అంటే కర్మను అనుభవించడానికి శరీరానికే వెతుకుతూ ఉంటాడు. దండనాధికారులు, గ్రామాధికారులు వారి చక్రవర్తి వస్తున్నాడు అంటే వివిధ రకాలైన భోజనాదులతోనూ మద్యము మొదలైన పానీయాలతోనూ విశ్రమించడానికి తగిన మంచి భవంతులతోనూ ఏ విధంగా అయితే నిరీక్షిస్తూ ఉంటారో అదేవిధంగా జీవుడు మరణించి మరో దేహాన్ని పొందుతున్నప్పుడు ఈ జీవాత్మ యొక్క కర్మఫలాన్ని తెలిసి ఉన్న పరబ్రహ్మ వస్తోంది అని సమస్త భూతాలు నిరీక్షిస్తూ ఉంటాయి. ఏ విధంగా అయితే సైన్యసమేతంగా బయలుదేరిన రాజు వెంబడి అతని అంగరక్షకులు, సైనికులు, సేవకులు, గ్రామాధికారులు ఎలా అయితే వస్తారో అదేవిధంగా చివరి గడియలలో జీవి యొక్క ఊర్ధ్వశ్వాస పైకి పోవటం మొదలైతే ఆత్మ దగ్గరకు శరీరంలోని సమస్త ప్రాణాలు వచ్చి చేరుతాయి. సశేషం. శుభం భూయాత్.